హలో అండి, వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. అయితే మార్నింగ్ అండి, నేను అంటే డే ఇన్ మై లైఫ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. జాన్విత అయితే లేచేసి బ్రష్ అయితే చేస్తుంది. ఇంకా స్కూల్కి రెడీ అవ్వాలి కదా, సో ఇక్కడైతే బ్రష్ చేస్తుంది, చూసేయండి. ఓకే, బ్రష్ చేసి జాన్విత బ్రష్ చేసి స్నానం చేసే లోపల నేనైతే ఇక్కడ తన యూనిఫామ్ని ఐరన్ చేస్తున్నానండి. ఇంకా అంటే తనకి ఇలా అప్పటికప్పుడు ఐరన్ చేసి ఇస్తే తనకి ఇష్టం అనమాట. జాన్విత కొంచెం వేడిగా వెచ్చగా ఉంటుంది కదా, వామ్గా ఉంటుంది కదా. సో ఇక్కడైతే అప్పటికప్పుడు తను స్నానం చేసి వచ్చే లోపల అయితే నేను ఇక్కడ తన యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తున్నాను. ಎಲ್ಲರೂ నా పక్కకు రా. హలో అండి. హలో ఫ్రెండ్స్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళైతే మండే కదా, సో జాన్విత అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 అయింది. సో జాన్విత అయితే ఇంకోండి రెడీ అయిపోయింది స్కూల్కి అయితే వెళ్ళడానికి. ఇంకొక 10-15 మినిట్స్లో అయితే తన బస్సు వస్తుంది. ఇదిగోండి జాన్విత అయితే ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది యూనిఫామ్ వేసుకొని. సరే, నీ వాటర్ బాటిల్ వాటర్ పెట్టేస్తాను. హాట్ వాటర్ పెడతా. ఇదిగోండి ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే అయితే హాట్ వాటర్ తాగుతాను. జాను అయితే ఇక్కడైతే నేను వాటర్ ఒకటే ఇస్తానండి, వాటర్ అండ్ స్నాక్స్ ఇస్తాను బస్సులో తినడానికి. లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే మిల్క్ అన్నీ స్కూల్లోనే జానుకి అక్కడే తినేస్తుంది. ఓట్స్ అన్నీ పెట్టుకున్నా తమ్ముడు ముందు ఓపెన్ చేసి అది తీసాడా? అది తీసేసి పెట్టేశాడు మళ్ళీ. నేను ఏం చెప్పా, మాస్క్ ఉందా బ్యాగ్లో? కర్చీఫ్ ఉందా లేదా? బ్యాగ్లో పెట్టాయి, స్టిక్కర్స్ పెట్టాను, ఫోన్లో పెడతాను. ఇదిగోండి ఇక్కడైతే జాన్విత బస్సు టైం అయిపోయింది, వచ్చిన దగ్గరికి. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం. Let's go. ఇక్కడ మేమైతే బస్సు ఆపోజిట్లో రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్ అపార్ట్మెంట్కి వెళ్ళాలి. అక్కడైతే వస్తుంది బస్సు. సో ఇంక ఇక్కడైతే బస్సు వచ్చేసిందండి, వెళ్ళిపోతుంది స్కూల్కి. అదిగోండి బస్సు అయితే వచ్చేసింది. అదిగోండి ఇంక బాయ్ చెప్తుంది బస్సులోంచి. అయితే నేనైతే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాను. దాన్నైతే బస్ ఎక్కించేసాను. ఆ మేడ అయితే వచ్చే లోపల నేను కొంచెం ఇల్లంతా సర్దేస్తారనమాట. బాబు అంతా చాలా గత్ర చేసేస్తారు కదా, పిల్లలు ఉంటారు, మీకు తెలిసిందే కదా పిల్లలు ఉంటే. సో నేనైతే కొంచెం ఇల్లు అయితే సర్దేస్తాను మేడ వచ్చే లోపల. వచ్చేసి ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేసేసి అంతా తుడిచేసి మోప్ అయితే పెట్టేస్తుంది. క్యూట్గా ఉన్నాడు, వస్తుందుండు. స్కిప్ చేయనా? ఇంకా చూడు ఇడు. నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు చెప్పు? బ్లాక్, వైట్. నీ బెలూనా ఉండు, ఇప్పుడు తీకు, ఎగిరిపోయిందేమో. ఇప్పుడు ఏం తీకు తెలీదు నాన్న. బుల్లెట్ ట్రైన్ చూస్తుంది. బుల్లెట్ ట్రైన్ అరే
ఇక్కడైతే చిన్నోడు ఆమ్లెట్ తింటానని అడిగాడండి. నేనైతే ఆమ్లెట్ వేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను. వాడు కూడా వచ్చాడు నాతో పాటు. నేను కూడా వేస్తానమ్మా అని చెప్పి వాడు అడిగాడు కదా, ఇంకా చెయ్యి అమ్మ అని చెప్పేసి ఇస్తే వాడు ఇంకొండ అలా కలుపుతున్నాడు. నేను ఇంకా వాడికి ఏం ప్రిపేర్ చేసినా వాడిని అయితే ఇన్వాల్వ్ చేస్తానండి. సో దట్ వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవన్నీ చెప్తా ఉంటే తెలుస్తుంది అనమాట. అంటే స్పూన్ పట్టుకోవడం, ఇంకా తినడం, ఇవన్నీ ఇప్పటి నుంచి వాళ్ళకి తెలుస్తాయి. నార్మల్గా అయితే ఈ ఏజ్లో 2-3 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ వచ్చే వరకు అయితే బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది పిల్లలకి. మనం ఇప్పుడే అన్నీ నేర్పిస్తే వాళ్ళకి బాగుంటుంది అనమాట. అంతే వాడు చూడండి ఆయిల్ వేసావా అని కూడా అడుగుతున్నాడు. అంటే వాడికి అంత అలా తెలుసు అనమాట. ఆమ్లెట్ ఎలా వేయాలి, గుడ్డు ఎలా బ్రేక్ చేయాలి, పగలగొట్టాలి, అందులో ఏమేమి వేయాలి అన్నీ తెలుసు. ఎందుకంటే మనం చేస్తుంటే వాడిని కూడా అలా చూపించామనుకోండి, అంటే అట్లీస్ట్ వాడు తినేది ఏమైనా ఉంటే వాడికి చూపించి మనం ఇలా చేస్తే బాగుంటుంది అనమాట. వాడు కూడా బాగా తినడానికి కూడా యూజ్ అవుతుంది ఇలా మనం నేర్పిస్తూ ఉంటే కొంచెం చిన్న చిన్న పనులన్నీ. ఇక్కడైతే వాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే అదిగోండి బ్రౌన్ బ్రెడ్ గీలో టోస్ట్ చేసుకొని నేనైతే 2 స్లైసెస్ అయితే తినేసాను. ఇంకా అంతే బ్రేక్ఫాస్ట్ మాదైతే. మేమైతే బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తాం తెలీదు, చూద్దాం. ఎక్కడికి వెళ్తామో మీరే చూడండి. ఇక్కడైతే కొంచెం త్వరగా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి రెడీ అయిపోదాం అనుకుని ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను. నేనైతే పప్పు టమాటో అయితే వండుతున్నాను. ఇవాళ బయటకు వెళ్తున్నాం కదా, సో సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. సో పప్పు అయితే ఇంకోటి ఫస్ట్ కొంచెం వేపుదామని చెప్పి నేను ఇలా చేస్తానండి. కొంచెం వేపి అయితే కడిగి అప్పుడు పెడతాను. పచ్చిమిర్చి రసం ఇక్కడ అయితే పప్పు వేపేసాక నేనైతే పప్పు ఫస్ట్ డ్రైగా అలా రోస్ట్ చేసేసి తర్వాత అయితే కడిగేసి ఇక్కడ టమాటో అండ్ ఇదేంటిది పచ్చిమిర్చి అయితే వేసేసానండి. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఇది నా స్టైల్ ఆఫ్ పప్పు అనమాట. నేనైతే ఇలా చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే బట్టలు వాషింగ్ కూడా వేసాను. కొన్ని బట్టలు ఉంటే మళ్ళీ ఊరు వెళ్తాం కదా, సో కొన్ని బట్టలు అయితే వాషింగ్ చేసాను. కొన్ని అయితే ఇలా ఆరేసాను. ఇవి అయిపోయాక అయితే మేడంకి అది తీసుకెళ్ళి ఆరేసి వచ్చేస్తానండి. ఇంక ఇక్కడ ప్లేస్ లేదు, ఇవి ఇంకా ఆరలేదన్నమాట, ఇంకా తడిగానే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా విజిల్స్ వచ్చేసినాయండి 4. తర్వాత అయితే ఆఫ్ చేసి తినే ముందు అయితే అప్పుడు తాలింపు వేస్తాను. అప్పుడైతే ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఇదిగోండి ఇక్కడైతే మనం బట్టలు ఆరడానికి అయితే వెళ్తున్నామండి పైకి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా నేను బట్టలు ఆరేస్తూ ఉంటే మా వాడు కూడా వచ్చి క్లిప్స్ అన్నీ అందివ్వడం, అలా చెప్తుంటే ఆ క్లిప్ ఇవ్వమ్మా ఇలా ఇవ్వమ్మా అని చెప్తా ఉంటే వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అలా చిన్న చిన్న పనులు నేను చెప్తా ఉంటానండి వాడికైతే. వాడికి కూడా బాగుంటుంది కదా, వాడు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు అదైతే. ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయానండి. బయటకు వెళ్తున్నామని చెప్పా కదా, ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. చిన్నోడు కూడా స్నానం చేయించేసి రెడీ చేస్తాను. ఇంకొన్న అవుట్ఫిట్ అయితే ఇది ఇవాళ జీన్స్ అండ్ టాప్ అయితే వేసేసుకు.
ఇదిగోండి ఇక్కడ పప్పు ఓపెన్ చేశాక అయితే ఇలా ఉంటుంది. అంత మెత్తగా ఉండదు, మరీ అంత గట్టిగా కూడా ఉండదు. దాన్ని పప్పు గుత్తుతో కొంచెం అయితే అలా చేస్తాను, కొంచెం మ్యాష్ చేస్తాను. సో దట్ అదైతే మనకి మరీ ముద్దగా ఉండదు, మరీ కొంచెం గట్టి పప్పులా కూడా ఉండదు. ఇలా బాగుంటుంది అన్నమాట. ఇంక ఇదైతే మనకి రెడీ అయిపోయింది పప్పు అయితే. ఇప్పుడైతే కొంచెం కారం, పసుపు, సాల్ట్ కొన్ని వాటర్ అయితే వేసేసి కొంచెంసేపు అయితే ఉడకనిస్తానండి. అప్పుడైతే ఇంకా అన్నీ అప్పుడు చూసుకోవచ్చు అనమాట. ఉప్పు ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదైతే ఉడుకుతుంది కొంచెంసేపు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫుల్ సౌండ్. మన బుడ్డోడు ట్రైన్స్ చూస్తూ ఉంటాడు. ట్రైన్ కాటన్స్, వాడికి ట్రైన్ పిచ్ అంటే ఇంకా ఎంత పిచ్ అంటే అంత పిచ్ అనమాట. ఆడైతే ఇంక రోజంతా అలా ట్రైన్స్ టీవీ పెట్టినప్పుడల్లా ట్రైన్స్ ట్రైన్స్ అంటూనే ఉంటాడు. సో అదే ఇంకా మొత్తం వీడియో అంతా అదే సౌండ్ వస్తూ ఉంటుంది మీకైతే. అందుకే కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే పప్పు ఆల్మోస్ట్ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయితే నేను కట్టేస్తాను, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ. ఇదిగోండి ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మనం వెళ్ళిపోతున్నాం మాల్కి. యాక్చువల్గా సౌత్ ఇండియా అలా వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా సర్లే ఫారంకి వెళ్ళి ఇంకా అక్కడ స్పార్లో కొన్ని తీసుకోవాల్సినవి అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తర్వాత అయితే చూద్దాం అనుకున్నాం అనమాట. ఇలా చూడు, పడిపోతావు. పట్టుకో పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నావు? మంకీయా? నువ్వు మంకీ ఉన్నాయి కదా, మళ్ళీ మంకీ ఎందుకు నీకు? వాడు చూడండి, షాపింగ్కి వెళ్తున్నాం కదా, ఏం కావాలరా నీకు అంటే మంకీ బొమ్మ కావాలంట. నువ్వే మంకీ అంటున్నాడు నన్ను. అయితే ఎక్కడికి వెళ్తాం చెప్పు. మనం ఫారం మాల్కి. బాగుందా? ఫారం మాల్. ఇక్కడైతే మనం ఫారం మాల్కి అయితే వచ్చేసామండి. కింద పార్కింగ్లో ఇది వెళ్తున్నాము. ఇది లిఫ్టా? మరి ఇటు వెళ్తే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్ చెప్పమ్మా. పడిపోతావు. నీకు ఏది కావాలి? కావాలరా? ఇదా తలుపులేదు. ఇది చూడు, ఇది ఇదా బాగానే ఉందా? ఇంకిక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో స్టైల్ యూనియన్ ఉంటుంది కదా, అక్కడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చిన్నోడికి ఏమైనా బాగుంటాయేమో అని చూస్తున్నాము. అంతేం కలెక్షన్ అయితే అంతేం నచ్చలేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవే ఉన్నాయి. సో ఇంకా అయితే ఏదో కొన్ని చూసుకొని ఇంకా నేను కూడా కొన్ని టాప్స్ చూశాను, కానీ నాకు నచ్చలేదు. ఇక్కడ అయితే చూసుకొని ఇంకా అయితే వెళ్ళిపోయాము. వేరే షాప్కి ఉంటాయి కదా వెస్ట్ సైడ్, అలా ఇంకా చూసుకొని అయితే వెళ్ళిపోయాను. నేనేం తీసుకోలేదండి, అలా పట్టుకొని తిరిగాను అంతే. అందులో ఒకటైతే తీసుకున్నా. ఇక్కడైతే పై ఫ్లోర్కి వచ్చేసాం మనం, వెస్ట్ సైడ్కి. ఇదిగోండి ఇక్కడ బాబునైతే మా హస్బెండ్ పైన బయట కార్స్ అవి ఉంటాయి కదా ఎక్కిస్తున్నారు. నేనైతే ఇక్కడ చూద్దామని చెప్పి ఏమన్నా ఎథ్నిక్ వేర్ ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పి నేనైతే వచ్చేసాను. ఒకదాన్ని అయితే తిరిగాను వెస్ట్ సైడ్ అంతా. అక్కడ కూడా నాకేం పెద్ద నచ్చలేదు కలెక్షన్ అయితే.
ఇక్కడైతే ఇంకా అలా తిరిగేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా అంటే జాను స్కూల్ టైం అయిపోయింది, స్కూల్ నుంచి వచ్చే టైము. మేమైతే వచ్చేసామన్నమాట ఇంటికి. ఏంటి బొగ్గ మీద ఇక తమ్ముడు పెన్సిల్తో ఇలా లోపల గెంటేసాడు. ఇక చూడ మొత్తం ఒకసారి మొత్తం వచ్చింది. గాలి గాలి ఆరిపోయినాయా బట్టలు చూడు. వావ్ సన్సెట్ అవుతుంది. ఆరినాయా లేదా? ఇక ఫస్ట్ ఆ కవర్లోకి క్లిప్లన్నీ తీసాను. ఇదిగోండి ఇక్కడ అయితే ఈవినింగ్ 5:30 అలా అయితే ఇంకా అదే నైట్ అయిపోతుంది, మళ్ళీ మంచు పడిపోద్ది కదా అని చెప్పి బట్టలు అయితే తీయడానికి వచ్చేసాము. నేను జాను ఇంకా చిన్నోడు అయితే వచ్చేసాము. జాను కూడా హెల్ప్ చేస్తానని చెప్పిందనమాట. నేను కూడా చెప్తా ఉంటాను ఇలా చిన్న చిన్న పనులు, దానికి కూడా చెప్తా ఉంటాను. ఇంకిద్దరు అయితే క్లిప్పులు ఒకళ్ళు బట్టలు ఒకళ్ళు తీస్తున్నారు. నేను కూడా తీసానండి, పెద్ద పెద్దవి ఉంటాయి, నేను కూడా తీసాను. వాళ్ళైతే ఇంకోండి అలా బట్టలు అవి తీసేసి అక్కడ అయితే బకెట్ తెచ్చాను, బకెట్లో అయితే వేసేస్తున్నారు అనమాట. చిన్నోడు కూడా వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తున్నాడు, క్లిప్స్ తీసి. పాపం వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. అదిగోండి చిన్నవి అయితే వాడు తీస్తున్నాడు చిన్న చిన్న చేతులతో. భలే క్యూట్గా అనిపించారు ఇద్దరు. అలా ఇద్దరు అంటే హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది కదా. గుడ్ పిల్లలు. అదిగోండి ఇద్దరు అయితే అలా తీస్తున్నారు. తీసుకొచ్చి అది తడిగా ఉంది. ఇదిగో ఇంకేం లేవు. చిన్నాడు గుడ్ జాబ్. నేనైతే వీళ్ళు ఏ పని చేసినా నేనైతే అప్రిషియేట్ అయితే చేస్తానండి ఖచ్చితంగా. గుడ్ జాబ్ అని, హైఫై అని అలా చెప్తా ఉంటాను. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది, అబ్బా మా అమ్మ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుందని చెప్పి వాళ్ళకైతే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అందుకని నేనైతే ఏ పని చేసినా సరే గుడ్ జాబ్ అని చెప్తాను. వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట అలా చెప్పేసరికి. ఇంకా అయితే కిందకు వచ్చేసామండి. ఇక్కడ స్కూల్కి వెళ్తావా లేదా నువ్వు? అయితే ఇప్పుడు ఏం పెట్టాను, ఏం వేస్తున్నావు చెప్పు. మధ్యాహ్నం వండిన పప్పు, టమోటా, చిప్స్, ఆమ్లెట్. ఇందాక ఆమ్లెట్ అంతే కదా. అబ్బా భలే ఉన్నాడు. ఆడు చూడు అన్నం చూడే పాపా. ఆ టెడ్డీది మొత్తం స్పాంజ్ అంతా పీకెత్తున్నాడండి అల్లరిగాడు. ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేద్దామని చెప్పి ఆన్ చేశానండి వీడియో. మనోడైతే బ్యాక్గ్రౌండ్లో ఫుల్ ఆడుకుంటున్నాడు, నాయిస్ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.